కరీంనగర్ మంకమ్మ తోటలోని మానేరు పాఠశాలలో శనివారం ముందస్తుగా బతుకమ్మ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలను బంతిపూలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. పాఠశాలకు చెందిన మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చారు. అంతకుముందు ఈ వేడుకలను మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఈ దేశంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. పూలతో చేసే ఈ పండుగ పర్యావరణాన్ని రక్షించుకోవాలని, పచ్చదనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదని, ఇది మహిళల ఆత్మ గౌరవానికి చిహ్నమని, తెలంగాణ సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచడమే కాకుండా సమాజంలో మహిళల స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా చూపించడానికి ఈ పండుగ ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకమైన బతుకమ్మ పండుగ విశిష్టతను యావత్ ప్రపంచానికి తెలంగాణ ప్రజలు చాటాలన్నారు. ఈ వేడుకల్లో విద్యాసంస్థల ప్రిన్సిపల్ జి సరితారెడ్డితో పాటు వైస్ ప్రిన్సిపల్లు, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు బతుకమ్మ పాటలతో పాటు సాంప్రదాయ ఆటలు, జానపద నృత్యాలు, దాండియా, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను మానేరు డ్యాంలోని నిమజ్జనం చేశారు.